వెల్కమ్ టు తెలుగు బ్రాడ్కాస్టింగ్ ఛానల్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాగే గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి పెద్ద సవాలని, దీనివల్ల ఫ్యూచర్ లో కలిగే ఇబ్బందులను సీఎం చంద్రబాబు గారు డిస్కస్ చేశారు. అలాగే మన అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 1,00,00,000 మొక్కలు నాటి వాటిని సంరక్షించడమే టార్గెట్ అని చెప్పారు. అడవులు కాలిపోకుండా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తానని అన్నారు. మానవ జీవితంలో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యం ఉందని, ఒకప్పుడు ఇంటి అడ్రస్ కు మొక్కలు చెట్లు ఆనవాళ్లుగా ఉన్నాయని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కానీ ప్రకృతిని ప్రేమించే వ్యక్తి మనకు సీఎం గా ఉన్నారని పవన్ అన్నారు. అలాగే మన తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారు కూడా సేమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రకృతి పర్యావరణం రక్షణ, కృషి, మొక్కలు నాటడం ఇవన్నీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు ప్రతి ఇయర్ మన పొలిటీషియన్స్ కి గుర్తు వస్తాయని, అసలు ఈ పార్టీలకు గానీ లీడర్లకు గానీ నిజంగా ఎన్విరాన్మెంట్ మీద అంత ప్రేమ ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సింది మీ పార్టీ మీటింగ్స్ లో ప్లాస్టిక్ బాటిల్స్ వాడకండి. అలాగే ఏదైనా భారీ మీటింగ్స్ అంటే మహానాడు లాంటివి పెట్టినప్పుడు ఫ్లెక్సీలు బ్యాన్ చేయండి. ఫ్లెక్సీల ప్లేస్ లో ఒకప్పటిలా క్లాత్ తో బ్యానర్లు కట్టండి. ఎందుకంటే మీరు పాటించి సొసైటీకి చెప్తే దాని ఇంపాక్ట్ బాగుంటుంది. అంతేకాని ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే టైం కి మీడియా ముందుకు రావడం, 4 మొక్కలు నాటడం, ఇలా సొల్లు చెప్పి వెళ్ళడం మానేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఈ వీడియో పైన మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.